హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు హాబీ కిట్. ఈరోజు మనం సి ప్రోగ్రామ్ సిరీస్‌లో పవర్ ఆఫ్ ఎ నంబర్ ప్రోగ్రామ్ చూద్దాం. రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు కాలిక్యులేట్ పవర్ ఆఫ్ ఎ నంబర్. పవర్ ఆఫ్ ఎ నంబర్ అంటే ఏంటి? సపోజ్ బేస్ వాల్యూ ఏ అనుకుంటే, ఎక్స్‌పోనెంట్ వాల్యూ బి అనుకుంటే పవర్ ఏమవుతుంది? ఏ పవర్ బి. సో, మనం ఏ పవర్ బిని కాలిక్యులేట్ చేసి అవుట్‌పుట్ కింద ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్ కాలిక్యులేట్ చేయమంటే 8 అవుతుంది. ఎలాగా 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ 2 ఇంటూ 2. అదే 5 స్క్వేర్ కాలిక్యులేట్ చేస్తే 25. 5ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం? పవర్ ఎంతుందో అన్ని టైమ్స్ బేస్‌ని మల్టిప్లై చేస్తున్నాం. ఎక్స్‌పోనెంట్ వాల్యూ 3 ఉంటే బేస్‌ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. ఎక్స్‌పోనెంట్ వాల్యూ 2 ఉంటే బేస్‌ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. సో, సేమ్ లాజిక్‌తో మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? బేస్ అండ్ ఎక్స్‌పోనెంట్‌ని ఎంటర్ చేయమని అడగాలి. సో, బేస్‌కి, ఎక్స్‌పోనెంట్‌కి వేరియబుల్స్ తీసుకుందాం. సో, మనం బేస్ అండ్ ఎక్స్‌పోనెంట్‌ని ఎంటర్ చేయమని అడగాలి యూజర్‌ని. సో, ప్రింట్ఎఫ్‌లో ఏం చేస్తాం? బేస్ వాల్యూని ఎంటర్ చేయమని అడుగుతాం. ఎంటర్ బేస్ వాల్యూ. ఓకే. ఎంటర్ చేసిన వాల్యూని రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ఎఫ్ రాస్తాం. ఇప్పుడు బేస్ అనే వేరియబుల్‌లోకి ఎంటర్ చేసిన వాల్యూ రీడ్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్స్‌పోనెంట్ వాల్యూని ఎంటర్ చేయమని అడగాలి. ఎంటర్ ఎక్స్‌పోనెంట్ వాల్యూ. సో, ఈ ఎంటర్ చేసిన వాల్యూని రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? పవర్ ఆఫ్ ఎ నంబర్ కాలిక్యులేట్ చేయాలి. అది ఎలా చేయాలి? ఎక్స్‌పోనెంట్ వాల్యూ ఎంతుందో అన్ని టైమ్స్ బేస్‌ని మల్టిప్లై చేయాలి. సో, ఇక్కడ మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పటి వరకు రన్ చేయాలి లాజిక్‌ని? ఎక్స్‌పోనెంట్ వాల్యూకి ఈక్వల్ అయ్యే వరకు రన్ చేయాలి. ఎందుకు అంటే ఎక్స్‌పోనెంట్‌లో ఏ వాల్యూ ఉందో అన్ని టైమ్స్ మనం బేస్‌ని మల్టిప్లై చేస్తాం. సో, ఇక్కడ i వాల్యూ ఎక్స్‌పోనెంట్ అయ్యే వరకు ఈ ఈ లాజిక్‌ని రన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ లూప్‌లో ఏం రాయాలి మనం? బేస్ వాల్యూని మల్టిప్లై చేసి రిజల్ట్‌ని స్టోర్ చేయాలి. ఆ రిజల్ట్‌ని స్టోర్ చేయడానికి మనం రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఓకే. ఇక్కడ iని రిజల్ట్‌ని డిక్లేర్ చేయాలి. రిజల్ట్‌ని మనం లాంగ్ అనుకుందాం. రిజల్ట్‌ని 1తో ఇనిషియలైజ్ చేద్దాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? బేస్‌ని మల్టిప్లై చేసి ఈ రిజల్ట్‌లో స్టోర్ చేస్తాం. సో, రిజల్ట్ ఇంటూ బేస్ ఈ మల్టిప్లై చేసిన దాన్ని దేంట్లో అప్డేట్ చేస్తాం? రిజల్ట్‌లో అప్డేట్ చేస్తాం. ఇక్కడ రిజల్ట్ ఇంటూ బేస్ అని ఎందుకు చేసాం? మల్టిప్లై చేసిన దాన్ని మనం రిజల్ట్‌లో పెడుతున్నాం. నెక్స్ట్ అప్డేటెడ్ వాల్యూ రావాలంటే రిజల్ట్‌తో బేస్‌ని మల్టిప్లై చేయాలి. సో, ఇలా ఎక్స్‌పోనెంట్ వాల్యూ ఎంతుంటే అంతవరకు ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫర్ నుంచి బయటకొచ్చేసాక ఏం చేయాలి? ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రింట్ఎఫ్‌లో ఏం రాస్తాం? పవర్ వాల్యూని ప్రింట్ చేయమని రాస్తాం. పవర్ ఆఫ్ ద గివెన్ నంబర్ ఎంత అనేది రాస్తాం. ఈ లాజిక్‌ని మీకు మళ్ళీ డ్రై రన్ చేసి చూపిస్తాను. ఇనీషియల్‌గా i వాల్యూ ఎంత? 1 అండ్ రిజల్ట్ వాల్యూ కూడా 1 తీసుకున్నాం మనం. సపోజ్ బేస్ వాల్యూ 2 ఇచ్చాం. ఎక్స్‌పోనెంట్ వాల్యూ 3 ఇచ్చాం అనుకుందాం. సో, ఇప్పుడు ఈ లాజిక్ ఏం రన్ అవుతుంది? i ఈక్వల్ టు 1. 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్‌పోనెంట్. ఎక్స్‌పోనెంట్ ఎంత? 3. 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూ కాబట్టి ఫర్ లోపలికెళ్తుంది. ఫర్ లోపల ఎంతుంది? రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ బేస్. రిజల్ట్ ఇనీషియల్‌గా ఎంత? 1 ఇంటూ బేస్ ఎంత? 2. సో, 1 ఇంటూ 2 ఎంత? 2 అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ i వాల్యూ ఎంత? i ప్లస్ ప్లస్ చేస్తాం కాబట్టి i వాల్యూ 2 అయింది. i ఈక్వల్ టు 2. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్‌పోనెంట్. ఎక్స్‌పోనెంట్ ఎంత? 3. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూ కాబట్టి మళ్ళీ ఫర్ లోపలికెళ్తుంది. ఫర్ లోపల ఏముంది? రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ బేస్. రిజల్ట్ ఎంత? లేటెస్ట్‌గా వచ్చింది 2 ఇంటూ బేస్ ఎంత? మనం తీసుకున్న బేస్ 2. సో, 2 ఇంటూ 2 4. సో, రిజల్ట్ వాల్యూ ఇప్పుడు 4 అయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ i వాల్యూ ఎంత అవుతుంది? i ప్లస్ ప్లస్ చేస్తాం కాబట్టి i వాల్యూ 3 అవుతుంది. సో, 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూ కాబట్టి ఫర్ లూప్ లోపలికెళ్తుంది. ఫర్ లూప్‌లో ఏముంది? రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ బేస్. రిజల్ట్ ఎంత? 4 ఇంటూ బేస్ ఎంత? 2. 4 ఇంటూ 2 ఈక్వల్ టు 8. నెక్స్ట్ ఇప్పుడు i వాల్యూ మళ్ళీ i ప్లస్ ప్లస్ జరుగుతుంది కాబట్టి i వాల్యూ ఎంత? 3 ప్లస్ 1 4 అయింది. 4 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్‌పోనెంట్ ఎంత? 3. 4 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూవా? ఫాల్స్. 4 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇది ఫాల్స్ కాబట్టి ఇక్కడితో ఫర్ లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. సో, లాస్ట్‌లో ఉన్న రిజల్ట్ వాల్యూ ఎంత? 8.
సో, ఈ 8 అనేది ప్రింట్ అవుతుంది ఫర్ లూప్ బయటకొచ్చాక. సో, ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ బేస్ వాల్యూ అని అడిగింది. బేస్ వాల్యూ 2 ఇద్దాం. ఎక్స్‌పోనెంట్ వాల్యూ 3 ఇద్దాం. 2 పవర్ 3 ఎంత? 8 వచ్చింది. ఇంకోసారి రన్ చేద్దాం. ఈసారి బేస్ వాల్యూ 5 ఇద్దాం. ఎక్స్‌పోనెంట్ వాల్యూ 8 ఇద్దాం. 2 పవర్ 8 ఎంత? 390625 వచ్చింది. ఇంకోసారి రన్ చేద్దాం. బేస్ వాల్యూ 6, ఎక్స్‌పోనెంట్ వాల్యూ 2 ఇద్దాం. 6 స్క్వేర్ 36 వచ్చింది. ఓకే. సో, ఇది పవర్ ఆఫ్ ఎ నంబర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. ఇలాంటి మరిన్ని సి ప్రోగ్రామ్ ఎక్స్‌ప్లనేషన్స్ తెలుగులో మిస్ అవ్వకూడదు అనుకుంటే హాబీ కిడ్‌కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.